హైదరాబాద్లో జలసౌదాలో కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీ సమావేశం ప్రారంభమైంది. కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో తెలంగాణ ఏపీ నుండి జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సమావేశంలో వివిధ అంశాలపై అధికారులు చర్చిస్తున్నారు. రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల విడుదల, ఇప్పటి వరకు వినియోగం, జలాశయాల్లో నిల్వలు, కృష్ణా పరివాహకంలో టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు, సాగర్ శ్రీశైలం జలాశయాల ఆనకట్టల మరమ్మతులు, బోర్డుకు నిధుల కేటాయింపు, రెండు రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులపై పరస్పర ఫిర్యాదులు తదితరాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ దీపిక, హైదరాబాద్ జలసౌధలో ఈ రోజు కృష్ణా నది జలాలకు సంబంధించి ముఖ్యమైన సమావేశం జరుగుతుంది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ అతుల్ జైన్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం ఇప్పటికే అరగంట పైగా కొనసాగుతుంది. ఇక ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా చీఫ్ ఇంజనీర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రోజు జరుగుతున్న ఈ సమావేశంలో కృష్ణానది జలాలకు సంబంధించి వాటాల పంపకం, అదేవిధంగా బోర్డు మేనేజ్మెంట్ ఏర్పాటు కావాలని సంబంధించిన నిధులు, అదేవిధంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టులపై ఇప్పటికే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు ప్రాజెక్టులపై కంప్లైంట్ కూడా చేసుకోవడం జరిగింది. ఏపీ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న కొడంగల్, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల నిర్మాణంపై అభ్యంతరం తెలిపింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం రాయలసీమ, అదేవిధంగా పోతిరెడ్డిపాడుకు సంబంధించిన ప్రాజెక్టులపై అభ్యంతరం తెలిపింది. సో ఈ ప్రాజెక్టుల అభ్యంతరాలు తెలిపిన ఈ ప్రాజెక్టుల అంశం మీద కూడా ఈరోజు చర్చిస్తారు. అదేవిధంగా ముందు నుంచి కూడా అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 299 టీఎంసీలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు 511 టీఎంసీల నీళ్లు కేటాయించాలన్నట్టు కూడా పునర్విభజన చట్టం ప్రకారం తెలిపింది. అయితే కృష్ణా నది పరివాహక ప్రాంతం తెలంగాణలో అంటే దాదాపు 70% పైగా కృష్ణానది పరివాహక ప్రాంతం ఉంటుంది. కాబట్టి తెలంగాణకు 50% వాటా ఈ కృష్ణానది జలాలకు సంబంధించి ఇవ్వాలని కూడా తెలంగాణ ప్రభుత్వం ముందు నుంచి కూడా తన వాదన వినిపిస్తూ వస్తుంది. ఇక ఈ రోజు కూడా ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ అంశం మీదనే తెలంగాణకు సంబంధించిన ఇంజనీరింగ్లు, అదేవిధంగా సెక్రటరీలు ఈ అంశం మీద ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంటుంది. తెలంగాణకు 50% కృష్ణానది జలాలను కేటాయించాలని ఈరోజు ఈ బోర్డు మీటింగ్ సమావేశంలో తెలియజేయనున్నారు. ఇక దీంతో పాటు టెలిమెట్రిక్ స్టేషన్ల ఏర్పాటు, అదేవిధంగా నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు సంబంధించిన అవుట్లెట్ల నిర్వహణకు సంబంధించి కూడా ట్రిబ్యునల్కి అప్పగించే అంశం మీద కూడా ఈరోజు ఈ సమావేశంలో చర్చిస్తారు. ఇక ముఖ్యంగా టెలిమెట్రిక్ స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించిన దానికి సంబంధించి కూడా ఈరోజు ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దీపిక, మొత్తానికి ఈరోజు జరుగుతున్న ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ ద్వారా ఈరోజు కృష్ణా నది జలాల పంపకం మీద ఉన్న వివాదాలు, అదేవిధంగా కొన్ని క్లారిటీ రావాల్సిన అంశాలన్నిటికీ కూడా ఈరోజు పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీపిక. రైట్ విశాల్, థ్యాంక్ యూ.